హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా చతుర్స్ ఛానల్. మనం ఇంట్లోనే సోప్స్ రెడీ చేసుకోవచ్చండి. చూసారా, మేము రెడ్ వైన్ సోప్ అండ్ అలోవెరా సోప్స్ చేసాము. ఇప్పుడు నేను అలోవెరా సోప్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు. రండి. ముందుగా అలోవెరా బేస్ వస్తుందండి, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గిన్నెలో వేసుకున్నాను. స్టవ్ పైన వేడి నీళ్ళు ఆల్రెడీ నేను బాయిల్ చేశాను. ఆ బాయిల్ అవుతున్న వాటర్ మీద ఈ పీసెస్ ఉన్న కప్పు నుంచి ఇవి పీసెస్ మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ మంట మీద మెల్ట్ చేసుకోవాలి. ఎక్కువ తిప్పకూడదు, జస్ట్ స్పూన్తో చిన్న చిన్నగా అలా షేక్ చేస్తే చాలు. ఎక్కువ తిప్పామంటే మళ్ళీ నురుగు ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు సోప్ సరిగా కనిపించదు, మనకు మంచిగా ఉండదు. జస్ట్ అలా కదిపితే చాలు. ఒక 2 మినిట్స్కి ఇలా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి కలర్ కోసం న్యాచురల్ కలర్ అండి, ఇది ఎలాంటి కెమికల్స్ ఉండవు. కాస్మెటిక్ గ్రేడ్ కలర్స్ వేస్తున్నాను. గ్రీన్ కలర్, తర్వాత ఎసెన్షియల్ ఆయిల్, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసాను. ఇది కూడా మనకి స్కిన్కి చాలా మంచిదండి. ఈ అలోవెరా సోప్ వచ్చేసి బ్రైట్నెస్కి అండ్ పింపుల్స్ తగ్గుతాయి. అంటే పూర్తిగా తగ్గడం కాదు, మెల్లమెల్లగా రెడ్యూస్ అవుతూ ఉంటాయి, కానీ చాలా బాగుంటుందండి. స్కిన్ క్లియర్ స్కిన్ ఉంటుంది. సరే, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. ఇలా మౌత్లో పోసేసి ఒక 1/2 అవర్ వెయిట్ చేసామంటే మనకి సోప్స్ రెడీ అవుతాయండి. ఎక్కువ పైనుండి పోయకుండా కొంచెం కింద నుండి వేసుకోవాలి, ఎందుకంటే బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా బబుల్స్ ఎక్కువ వచ్చాయంటే చూడడానికి బాగా కనిపించదు, అందుకని ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ స్ప్రే చేస్తున్నాను. దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు, జస్ట్ బబుల్స్ పోతాయి, మనకు చూడడానికి బాగా కనిపిస్తుంది సోప్. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మన సోప్స్ ఇలా రెడీ అయ్యాయండి. తీసి చూపిస్తాను. చూసారా ఎంత బాగా వచ్చాయో? ఆల్ గ్లిజరిన్ సోప్స్ అండి ఇవి. అలోవెరా లెమన్ గ్లిజరిన్ సోప్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్స్ అండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా మనం కొనకుండా ఇంట్లోనే రెడీ